గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ పీపుల్, బాగున్నారా? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని కోరుకుంటున్నానండి. ఈ రోజు కొత్త దేశంలో ఉన్నాము, డెన్మార్క్ దేశంలో ఉన్నామండి. చాలా చాలా అద్భుతమైన దేశం. దేవుడి దీవెనలతో చాలా క్షేమంగా ల్యాండ్ అయిపోయామండి. నార్వీజియన్ ఎయిర్లైన్స్ మీద వచ్చాము, అది కూడా చాలా బాగుంది. మన టూర్ గ్రూప్ వాళ్ళకు కూడా అందరికీ ఫస్ట్ టైం అండి నార్వే దేశము. చూడండి ఎంత పొడుగ్గా ఉంది ఈ వాక్వే. ఇమిగ్రేషన్ కి, బ్యాగేజ్ కి చాలా దూరం వెళ్ళాలండి, కానీ మూవింగ్ బెల్ట్ ఉంది కదా, వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని అమెరికా స్టైల్లో ఉన్నాయండి. ఏ రోడ్డు చూసినా అమెరికా అంటున్నాను, మరి అమెరికాలో ఉన్నాను కదండి. మీకు డ్రైవింగ్ వస్తే డెన్మార్క్ లో డ్రైవ్ చేయొచ్చండి, ఇంటర్నేషనల్ లైసెన్స్ తోటి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ట్యాక్సీలు చాలా చాలా ఖరీదండి. కొంచెం దూరం వెళ్ళినా బోల్డ్ డబ్బులు అయిపోతుంటాయి. డెన్మార్క్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ దేశం అండి, బోల్డ్ డబ్బులు ఉండాలండి. అదిగో మన హోటల్కి వచ్చేస్తున్నామండి. చూడండి ఆ పొడుగైన బిల్డింగ్, 2 ట్విన్ టవర్స్ ఉన్నాయి కదా, అదే మన బిల్డింగ్ అనమాట. 4 స్టార్ హోటల్ అండి, మేరియట్ హోటల్. ఆ హోటల్ పేరు ఏం పేరో తెలుసా? మేరియట్ స్కై ఏసీ హోటల్ బెల్లా. స్టెల్లా బెల్లా అన్నట్టుంది కదా. ఈ ట్రిప్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే హోటల్ అని చెప్పాలి. చాలా సూపర్ హోటల్ అండి. లోపలికి వెళ్ళిన వెంటనే ఎంత అందంగా ఉందంటే, చాలా గ్రీనరీ ఉందండి. మొక్కలు పెట్టారు ఎక్కడ పడితే అక్కడ. దానివల్ల హోటల్కి చాలా చాలా అందాన్ని ఇచ్చింది. మా రూమ్ 22nd ఫ్లోర్లో ఇచ్చారు, చాలా హైట్లోను. అక్కడ నుండి చాలా అద్భుతంగా కనిపించిందండి అంతన్నా. ఎక్కడ పడితే అక్కడ గ్లాస్ డోర్స్, గ్లాస్ విండోస్, సూపర్ అండి. అప్పుడప్పుడు కొంచెం భయం వేసింది కూడా అంత పైనుండి కిందకి చూస్తే. కోపెన్హేగన్ ఊర్లో చూడవలసినవి చాలా చాలా ఉన్నాయండి. ఆ ఊరంతా తిరగాలంటే 2 విధాలుగా వెళ్ళొచ్చండి. ఒకటి బోటు మీద సిటీ టూర్ ఉందండి, మేము అదే చేసాము. బోట్ తీసుకొని నేను, నా గ్రూపు, ఫ్యామిలీ గిర్రమని బంగారం తిరిగినట్టు తిరిగేసామండి. ఊరంతా చూసేసినట్టు మాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. అయితే నెక్స్ట్ టైం బోట్ టూర్తో పాటు బస్ టూర్ కూడా ఉందన్నమాట. కొన్ని బస్సు మీద చూడవలసినవి కూడా ఉన్నాయి. కాంబినేషన్ ఆఫ్ బోట్ అండ్ బస్ 2 చాలా బాగుంటుందండి. మా గ్రూప్ లో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇటువంటి బోటు ప్రయాణం చాలా చాలా కొత్తగా ఉందన్నమాట. చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళని చూసి మేము కూడా చాలా ఎంజాయ్ చేసామండి. నీటి ప్రయాణం అంటే బాగానే ఉంటుంది. కొంతమంది భయం కూడా వేస్తుంది, కానీ 100 మంది ఉన్నారు చుట్టూరును, ఏ ఇబ్బంది లేదండి. సరదాగా వెళ్ళిపోయాము. ఈ ఊరంతా కాలువలండి. కాలువలంటే కెనాల్స్ అంటారు కదా ఇంగ్లీష్లోను. ఎక్కడ పడితే అక్కడ ఈ కెనాల్స్. ఒకప్పుడు పడవ ప్రయాణమే చేసేవారు అనమాట. ఊర్లో కూడా పక్క వీధి వెళ్ళాలన్నా బోటు మీద వెళ్ళేవారేమో. అందుకే అప్పటి నుండి ఇప్పుడు వరకు ప్రతిదీ బోటు మీద వెళ్తున్నారండి. చాలా చక్కగా ఉంది చూడడానికి. మేము మాత్రం కారుల మీద వెళ్ళామండి ఎక్కువగా, ఎందుకంటే గ్రూప్ కదా, వాళ్ళని ఎక్కువగా నడిపించడం నాకు ఇష్టం లేదు. అందుకనేసి తీసుకెళ్ళాము, కానీ వాళ్ళు కూడా నడిచారండి చాలా సార్లు. ఇంకో విషయం మీరు గమనిస్తారండి, సైకిళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఆమ్స్టర్డామ్ ఊర్లో బోర్డు సైకిల్స్ చూసామండి. దాని తర్వాత ఇన్ని సైకిళ్ళు ఇక్కడే చూసాము. బహుశా వీళ్ళు సైకిల్ మీదే వెళ్తారనుకుంటా వర్క్కి, ఎందుకంటే ఒకవైపు ఎక్సర్సైజ్ వస్తుంది, మళ్ళీ వర్క్ కూడా చేసుకోవచ్చు. మంచి తెలివితేటలండి కదా. చూడండి ఈ ఎక్వేరియం ఎంత బాగుందో. ఈ ఎక్వేరియం ఎక్కడుందో తెలుసా? టివోలీ గార్డెన్స్ అండి. చాలా చాలా పాపులర్ అనమాట. డెన్మార్క్ వెళ్ళిన ప్రతి వారు కోపెన్హేగన్ ఊరిలో టివోలీ గార్డెన్స్ అడుగు పెట్టకుండా వెళ్ళడానికి వీలు లేదు. అది ఒక పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ అండి, ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది. చాలా బాగుందండి. చాలా కుతూహలంతో ఉన్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్. అయితే ఇప్పుడు ఈ బోట్ టూర్ ఫుల్ డీటెయిల్స్ చూపిస్తానండి. మీకు తప్పకుండా నచ్చుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ టూర్లో చాలా కొత్త విషయాలు చూస్తారు. ఈ టూర్ పేరు కోపెన్హేగన్ సైట్ సీయింగ్ క్లాసిక్ కెనాల్ టూర్ విత్ లైవ్ గైడ్. మీరు దీన్ని viator.comలో బుక్ చేసుకోవచ్చు. ఇది 1 గంట పర్యటన అండి, మరియు 100% విలువైనది. ఈ టూర్ కి 26 లేకపోతే 27 అమెరికన్ డాలర్స్ ఒక మనిషికి అవుతుందండి ఆ టికెట్. ఈ పర్యటన మిమ్మల్ని కోపెన్హేగన్ నగరం అంతటా తీసుకెళ్తుంది. ఇది వాటర్ సైడ్ నుండి నగరం యొక్క సుందరమైన మరియు పానోరామిక్ దృశ్యాలని కవర్ చేస్తుంది. అదిగదిగో చూడండి, ఆ దూరం కనిపిస్తుంది కదా, అక్కడ ఒక సీ ప్లేన్ ఉంది. ఆ సీ ప్లేన్ కోపెన్హేగన్ నుండి ఆరోహుస్ అన్న ఊరికి వెళ్తుంటుంది అనమాట రెగ్యులర్గా. అది 45 మినిట్స్ ఫ్లైట్ అండి. సుమారు 150 అమెరికన్ డాలర్లు ఒకవైపు, లేకపోతే $200 అండి అప్పుడప్పుడు. సో వెళ్ళడానికి అంత, రావడానికి కూడా అంతే అవుతుంది. అయితే వీటిని నార్డిక్ సీ ప్లేన్స్ అని అంటారండి.
చాలామంది ఏం చేస్తారంటే ఆ ఊరికి వెళ్ళడం కాకుండా ఆ ఫ్లైట్ మీద సరదాగా రౌండ్ ట్రిప్ టికెట్ బుక్ చేసుకుంటారు. అక్కడ ల్యాండ్ అయ్యాక ఆ ఊరు లోపలికి వెళ్ళకుండా అదే ప్లేన్లో తిరిగి వచ్చేస్తారండి. కొద్దిసేపట్లో లిటిల్ మెర్మేడ్ అనే చిన్న విగ్రహం కనిపిస్తుందండి మనకి నీటిలోనే. ఇది జస్ట్ 4 feet అనమాట ఎత్తు. దాని గురించి కథ ప్రకారం ఏంటంటే, ఈ లిటిల్ మెర్మేడ్ రాకుమారుడి అభిమానాన్ని పొందే ప్రయత్నంలో మనిషిగా మారడానికి మత్స్యకన్యగా తన సౌకర్యవంతమైన జీవితాన్ని త్యాగం చేసిందంట. ఈ 1837 నాటి కథ ఆధారంగా రూపొందించబడింది. కానీ ఈ మర్మేడ్ విగ్రహం 1913 సంవత్సరం నుండి కనిపిస్తుందండి. All night long, all night long. I don't know the softness of your kiss, but I imagine in every dream I dream all night long, all night long. All I wanna do is have some fun. I'm just waiting for you to take me out. All I wanna do is have some fun. I'm just waiting, waiting, waiting. All I wanna do is to have some fun. All I wanna do, want you to take me out. All I wanna do is to have some fun. All I wanna do, want you to take me out. You never spoke a single word of love, but I know this. I wanna give you my all night long, all night long. I don't know the softness of your kiss, but I imagine in every dream I dream all night long, all night long. All I wanna do is have some fun. I'm just waiting for you to take me out. All I wanna do is have some fun. I'm just waiting, waiting, waiting. All I wanna do is to have some fun. All I wanna do, want you to take me out. All I wanna do is to have some fun. All I wanna do, want you to take me out. All I wanna do is to have some fun. All I wanna do, want you to take me out. మనకి కనిపిస్తున్న ఆ పెద్ద బిల్డింగ్ పేరు కోపెన్హేగన్ ఒపెరా హౌస్ అండి. అందులో చాలా ఫంక్షన్లు జరుగుతుంటాయి. దాని సీటింగ్ కెపాసిటీ 1700 మంది అండి. చాలా ఖరీదైన ఒపెరా హౌస్ అది. దాన్ని కట్టడానికి 3200 కోట్లు అయ్యాయి. మొత్తం ప్రాజెక్ట్ని ఏపీ మ్యూల్లర్ అండ్ జస్టిన్ మెకెన్లీ మ్యూల్లర్ ఫౌండేషన్ వారు డొనేట్ చేశారండి. దీన్ని జనవరి 15, 2005 సంవత్సరంలోనూ ఓపెన్ చేశారు. అయితే దీన్ని ఓపెన్ చేయడానికి షిప్పింగ్ మ్యాగ్నెట్ మైరిస్క్ మెకెన్నీ మ్యూల్లర్, మళ్ళీ డానిష్ ప్రైమ్ మినిస్టర్ ఆండర్స్ ఫోగ్ రొస్మెన్, మళ్ళీ క్వీన్ మార్గరేటా II వీళ్ళందరూ వచ్చి దీన్ని ఓపెనింగ్ సెరమనీలో పాల్గొన్నారండి. మనం విదేశాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు భారతీయ ఆహారాన్ని తరచుగా మిస్ అవుతుంటాము కదూ. కానీ నా టూర్లో వచ్చేవారికి ఆ ప్రాబ్లం ఉండదు. 90% వీలైనంత వరకు ఇండియన్ ఫుడ్డే ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. కోపెన్హేగన్లో దాబా ఇండియన్ కిచెన్ అన్న మంచి ఇండియన్ రెస్టారెంట్ దొరికిందండి. మంచి రెస్టారెంట్. ఇండియాలో ఉన్న రెస్టారెంట్స్తో పోల్చలేము అసలు.
కానీ పర్వాలేదండి, ఏ గతి లేనప్పుడు అప్పమొగడే గతి అని ఒక సామెత గుర్తొచ్చింది. కరెక్ట్గా చెప్పానో లేదో కామెంట్లో మెసేజ్ పెట్టండి, ఎందుకంటే చాలా కాలం అయింది ఈ సామెతలు చెప్పి. అయితే ఈ రెస్టారెంట్ చాలా ఖరీదైన రెస్టారెంట్ అండి. కేవలం భోజనానికి ఒక వ్యక్తికి సుమారు 5,000 రూపాయలండి సాయంకాలం భోజనంకి. You never spoke a single word of love, but I know this. I wanna give you my all night long, all night long. I don't know the softness of your kiss, but I imagine in every dream I dream all night. ఇక్కడ రోడ్స్, హైవేస్ చాలా బాగా ప్లాన్ చేశారండి ఈ గవర్నమెంట్. రోడ్డు మీద వెళ్ళినప్పుడు పెద్దగా సైన్ బోర్డులు, పేర్లు అందరికీ ఉపయోగపడేలాగా చేశారు. అందుకే ఫారినర్స్ కూడా ఈజీగా ఇక్కడ డ్రైవ్ చేయవచ్చును. ఈ ఊర్లో ఎక్కడ పడితే అక్కడ టోల్ గేట్స్ లేవండోయ్. ఒకే ఒక టోల్ గేట్ ఉంది, అది కూడా కోపెన్హేగన్ నుండి స్వీడన్ వెళ్ళే ఆ బ్రిడ్జ్ మీద తప్ప ఇంకెక్కడా లేదండి టోల్ గేట్స్. అమెరికా నుండి వచ్చిన వాళ్ళకి మాత్రం మంచి శుభవార్త అండి. అమెరికా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఈ దేశంలో ఫ్రీగా 6 నెలల వారికి డ్రైవింగ్ చేయొచ్చు అదే లైసెన్స్ తోటి. బాగుంది కదా. All night long. All I wanna do is have some fun. I'm just waiting for you to take me out. All I wanna do is have some fun. I'm just waiting. All I wanna do is to have some fun. ఊరిలో అందమైన జలమార్గాలు, చారిత్రక భవనాలు మరియు ఆధునిక వాస్తుశిల్పం, ప్రపంచ స్థాయి రెస్టారెంట్లు, నైట్ క్లబ్స్ మరియు వేలాది బైకర్లు ఎక్కడ పడితే అక్కడ. కోపెన్హేగన్లో ఎప్పుడు బోర్ మాత్రం కొట్టదండి. ఇవన్నీతో కలకలాడుతూ ఉంటుంది ఎప్పుడూను. స్కాండినేవియాలోని పురాతన నగరాల్లో కోపెన్హేగన్ ఒకటి. ఇది 10వ శతాబ్దానికి చెందినదండి. కోపెన్హేగన్ ఒక సంతోషకరమైన మరియు సురక్షితమైన నగరం. పోయి సంవత్సరం 2023 వరకు ప్రపంచంలోనే నంబర్ 1 హ్యాపీయెస్ట్ కంట్రీ అండి. అయితే ఈ మధ్యలో ఫిన్లాండ్ నంబర్ 1 అయిపోయింది, డెన్మార్క్ నంబర్ 2కు వచ్చేసిందనమాట. ప్రపంచంలో 2nd హ్యాపీయెస్ట్ దేశం ఇన్ ద వరల్డ్. Never spoke a single word of love, but I know this. I wanna give you my all night long, all night long. I don't know the softness of your kiss, but I imagine in every dream I dream all night long. ఎవరైనా తమంతట తాముగా లేదా కుటుంబాలతో ప్రయాణించాలనుకుంటే మీ నగర అన్వేషణను ప్రారంభించడానికి సిటీ సెంటర్ ఉత్తమ ప్రదేశం, స్టార్టింగ్ పాయింట్. నగరం నడిబొడ్డున సోర్టెడామ్ సరస్సు, బ్లింగే సరస్సు మరియు సాంగ్ జోర్గెన్ సరస్సు, వీటి లోపల ఉన్న ప్రాంతము మరియు ఓల్డ్ టౌన్ మరియు క్రిస్టియన్ షౌన్ ఉన్నాయి. నగరంలోని ప్రధాన ఆకర్షణలకు సులభంగా చేరుకోవడానికి కోపెన్హేగన్ సిటీ సెంటర్లో ఉండండి. ఇవన్నీ సిటీ సెంటర్లోనే ఉన్నాయండి, చాలా ఈజీగా నడవచ్చు అనమాట. రాదుస్ప్లాడన్ అంటే సిటీ హాల్ స్క్వేర్, దీని చుట్టూరే అనేక ప్రదేశాలు ఉన్నాయండి. నడిచి వెళ్ళిపోవచ్చు, కొంచెం ఓపిక ఉంటే మాత్రం. మన ఊర్లో ఉన్నట్టు ఎక్కడే అని చెప్పలేను నేను, కొంచెం నడాలండి. You never spoke a single word of love, but I know this. I wanna give you my all night long, all night long. I don't know the softness of your kiss, but I imagine in every dream I
just to answer. What I wanna do, want to take me out. All I wanna do, just to answer. What I wanna do, want to take me out. You never spoke a single word of love, but I know this. I wanna give you my all night long, all night long. I don't know the softness of your kiss, but I imagine in every dream I dream all night long, all night long. All I wanna do is have some fun. I'm just waiting for you to take. మనం టివోలీ గార్డెన్స్ లోపలికి వచ్చేసామండి. 1843 సంవత్సరంలో జార్జ్ కార్స్టెన్సన్ అన్న ఆయన స్థాపించాడండి. టివోలీ గార్డెన్స్ సంవత్సరానికి సుమారు 700 మిలియన్ డానిష్ క్రోనర్స్ టర్న్ ఓవర్ కలిగి ఉందండి. ఇక్కడికి సంవత్సరానికి 4 మిలియన్ టూరిస్టులు వస్తున్నారండి. టివోలీలో ఒక ప్రసిద్ధమైన అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ వుడెన్ రోలర్ కోస్టర్ ఒకటి ఉందండి. 1914లో దీన్ని సెట్ చేశారు. అది ఇప్పటి వరకు అది పని చేస్తూనే ఉంది. ఫాంటమ్ థియేటర్ 1844 నాటిది మరియు ఈ భవనం మాత్రమే టివోలీలో సంరక్షించబడింది. మోస్ట్ పాపులర్ సింగర్స్ చాలా మంది వచ్చారండి, ఇక్కడ కాన్సర్ట్లు ఇచ్చారు. అందులో కొంతవారి పేర్లు ఏంటంటే మార్లిన్ డైట్రిక్, మరయా క్యారీ, కెన్యా వెస్ట్ మరియు ఎరిక్ క్లాప్టన్. మళ్ళీ టివోలీకి వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళలో కొంతమంది పేర్లు ఏంటంటే ఆ దేశపు రాణి మరియు ఆమె కుటుంబం, మళ్ళీ అమెరికాకు చెందిన హిలరీ క్లింటన్, బిల్ క్లింటన్లు, మైకేల్ జాక్సన్ మరియు వాల్ట్ డిస్నీ వాళ్ళు వీరందరూ వచ్చారండి. అయితే వీరు డిస్నీ ల్యాండ్ కోసం ఆలోచనలు మరియు ప్రేరణ పొందడానికి 1950 మరియు 1960లలో సందర్శించారు. మా మేరియట్ హోటల్ అండి, అదిరిపోయిందండి. సూపర్ డూపర్ అయిన హోటల్ అనమాట. ఈ ఊరిలో మంచి పేరున్న హోటల్ ఇది. కోపెన్హేగన్లో ఓరెస్టాడ్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఈ హోటల్లో 814 గదులు ఉన్నాయండి. ఇది స్కాండినేవియాలోనే అతిపెద్ద హోటల్ అంట. దీనికి 23 అంతస్తులు ఉన్నాయండి. అందులో 22వ అంతస్తులో మాకు రూము లభించింది. అది మా అదృష్టము. బఫే బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ సుమారు 50 రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇందులో నా బృందం బాగా ఎంజాయ్ చేసిందండి. మరి హోటల్ బిల్లు కూడా చాలా ఎక్కువగానే ఉంది. డబ్బుకు తగ్గ సదుపాయాలన్నీ కూడా చాలా బాగున్నాయండి. మా రూమ్ ఎలా ఉందో కూడా త్వరలోనే మీకు చూపిస్తానండి. But I imagine in every dream I dream.
a single word of love, but I know this. I wanna give you my all night long. All night. As promised, I'm going to take you to my room and show you how it looks like from up. I'm just waiting. All I wanna do is to answer. Our room number is 2251. And knock knock. Hi baby. Thank you for letting me in. This is a beautiful room with beautiful people inside. And look at this. We have to get a baby bed for my baby. It's not baby bed. Oh, sorry. She is a teen. And this is my queen, Miss Vanamu. Welcome to Denmark, Ava. Copenhagen, our second time here. And look at the room here. From the 22nd floor, a beautiful view of the city around. It is nice. And it is Stella's wish to stay on the top floor, and she got it. Wow. So baby, nice Amma. Are you happy? Yeah. And you wanted the top floor? You got it. Oh, bah. Come baby. Hello, Mr. King. Hello darling. Nice. So, part of the 25 countries tour, we are on country number 20, and this is July 2024. So, our tour is in progress. All my team is in different rooms already, just arrived, and we'll be going for dinner in few minutes. If anybody would like to join our tour, it will be next year, 2025, the next tour. So, welcome to 25countries.com, and this is Sam Vanamu, and this is my little baby, the future CEO. This is our TV, and they already have it there. 7/22/2004, 19:04 a.m. at the AC Hotel. What is it? Belsky, Copenhagen. Copenhagen. And there is Sam Vanamu, and welcome for Sam Vanamu. There you go. సూర్యోదయము సూర్యాస్తము చాలా బాగుంటుందండి మా హోటల్లోనూ. ఆ 22nd ఫ్లోర్లో ఒక వాక్వే ఉందన్నమాట. అక్కడ నుండి ఎంతో బాగుంటుంది. బయట నుండి కూడా ఆ హోటల్కి వస్తున్నారండి చాలామంది ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ఈ సన్సెట్ సన్ రైజ్ చూపించడానికి అనమాట. సో నైస్ అండి. ఈ కనిపిస్తున్న బిల్డింగ్ బ్యాక్ సైడే మెట్రో స్టేషన్ అండి. ఆ మెట్రో స్టేషన్ మేము ఉంటున్న హోటల్ కి దగ్గరలో ఉందన్నమాట. అదిగో మా హోటల్ ఎక్కడ నుండే కనిపిస్తుంది. మా హోటల్ కి బాయ్ చెప్పే సమయం వచ్చేసిందండి. మేము ఇంకో కంట్రీ వెళ్ళిపోతున్నాము త్వరలోనే. ఈ దేశంలో 2 రోజులు మేము గడిపే 2 రోజులు చాలా ఎక్కువ ఈ ఊర్లో ఉండడానికి. 2 రోజుల్లో అంతా చూసేవచ్చు అనమాట. చిన్న ఊరు. మా హోటల్ నుండి ఎయిర్పోర్ట్ 5 నిమిషాలండి కారులోను. కోపెన్హేగన్ ఎయిర్పోర్ట్ పేరు కాస్టరప్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు. ఈ ఎయిర్పోర్ట్ కి 3 టెర్మినల్స్ ఉన్నాయన్నమాట. ఎయిర్పోర్ట్ కూడా చాలా చాలా బాగుందండి. ఈ ఎయిర్పోర్ట్ స్కాండినేవియన్ ఎయిర్లైన్స్ కి హబ్, అంటే ఎయిర్లైన్ హెడ్ క్వార్టర్స్ ఇదని చెప్పొచ్చు. అయితే మా గ్రూప్ అంతా రెడీగా ఉన్నారండి స్వీడన్ వెళ్ళిపోవడానికి. మీరు ఇంచేపు వీడియో చూసారు కదండి. చాలా వందనాలు మీకు. మీకు నచ్చితే మాత్రం కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై చేస్తాను. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారనుకోండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ టైము కొత్త వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వారానికి ఒక వీడియో చేస్తున్నానండి నేను. తప్పకుండా మీకు ప్రపంచాన్ని మీ దగ్గర తీసుకొస్తాను. దట్స్ ఆల్ ఫర్ నవ్ అండి. మీ శామ్ వనము, మీ ట్యూబర్. బాయ్.